మనం ఏ పనులనైతే బాగా ఎంజాయ్ చేస్తామో వాటిని డిలే చేయవండి, వెంటనే చేసేస్తాం. కానీ ఏ పనులకైతే మనం విలువనివ్వమో వాటిని మాత్రమే పోస్ట్ పోన్ చేస్తాం. రేపు చూద్దాంలే, ఎల్లుండి చూద్దాంలే, వచ్చే వారం చూద్దాంలే అని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటామండి. అందుకే మనకి భక్తి భారంగా అనిపిస్తుంది. భక్తికి మనం విలువనివ్వట్లేదు కాబట్టి వెంటనే భక్తి మార్గాన్ని ప్రారంభించాలి అని అనుకోవండి మనం. ఎందుకంటే వేరే ప్రయారిటీస్ ఉన్నాయి. నాకు ఉద్యోగం ఇంపార్టెంట్, తినడం ఇంపార్టెంట్, పడుకోవడం ఇంపార్టెంట్, ఫ్రెండ్స్తో బతాకాని పెట్టడం ఇంపార్టెంట్, సోషల్ మీడియా చూడడం ఇంపార్టెంట్, అంత ప్రయారిటీ. కానీ భక్తి వస్తే చూద్దాం, వయసు పెరిగినాక చూద్దాం, 60 ఏళ్ళు వచ్చినప్పుడు చూద్దాం, 70 ఏళ్ళు వచ్చినప్పుడు చూద్దాం. అలానే భక్తిని మనం పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాం, డిలే చేస్తూ ఉంటాం. కానీ ఒక్క చిన్న విషయం అండి, మనం ఈ ప్రపంచంలో చేసే పనులు చాలా వరకు శరీరానికి సంబంధించినటువంటి పనులు. మనం ఈ ప్రపంచంలో చేసే చాలా పనులు శరీరానికి సంబంధించినటువంటి పనులు, లేదంటే మనసుకు సంబంధించినటువంటి పనులు. కానీ భక్తి మార్గం మాత్రం ఆత్మకు సంబంధించినటువంటి కార్యం. మనం శరీరానికి విలువనిచ్చి, మనసుకు విలువనిచ్చి, ఆత్మకు విలువనివ్వలేదనుకోండి, జీవితం వ్యర్థం అవుతుంది. కాబట్టి భక్తి మార్గానికి కూడా మీరు ప్రయారిటీ ఇవ్వండి. శరీరాన్ని పట్టించుకోవద్దనట్లేదు, మనసుని పట్టించుకోవద్దనట్లేదు. కానీ శరీరంతో పాటు, మనసుతో పాటు ఆత్మకి కూడా విలువనివ్వండి. ఆ ఆత్మకి సరైనటువంటి కేర్ ఎప్పుడు లభిస్తుంది? మనం భక్తి మార్గాన్ని ఆచరిస్తే అప్పుడు ఆత్మకి కావలసినటువంటి ఆ కేర్ లభిస్తుంది.